హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీలకంఠ రాజు చూసిండు ఓ బామ, నేను చెప్పలేదు వద్దు వద్దంటే నాయమ్మడత్తివి బామ. సరమైతే కడుపు లోపల కొడుకులున్నంతసేపు ఆకలి అనిపించలేదు, తూపు అనిపించలేదే అవ్వా. ఓ బామ సిరివెన్నెల దేవి గుడిసె లోపల ఇద్దరు కొడుకుల పట్టుకోనుండు. నేను అట్లా పోయి ఇట్లా పట్టుకోని లేతాగుడు పల్లెల్లో నీళ్లు ఈదుగత్తరా అని. అయ్యో రామ 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 అడవిలోకెళ్ళి పోతుంటే చెరిగ పూల సందం చెల్లుళ్ళు ఆరిపోయినాయి, మంచి పూల సందం బాయిలు ఆరిపోయే, మల్లె పూల సందం మడుగులు ఆరిపోయో. అయ్యో అయ్యో అయ్యో, నీళ్ళు దొరకపోతే నా భార్య చచ్చిపోతే నా పిల్లలు చచ్చిపోతారన్నాడే అవ్వా. కడుపు తీపి పెద్దలు అంటారు. అయ్యో అయ్యో అనుకుంటూ పోతంటే ఒక కాలింగాల మడుగున్నది. ఆ కాలింగాల మడుగులో బట్ట అగో నీళ్లు, నేను దోశ నీళ్లు 5 బుక్కల నీళ్లు తాగి లేతాగుడో పల్ల నీళ్లు పోతరా అని కాలింగాల మడుగు లోపల దిగుతంటే నీళ్లు లోపలికి పోతున్నాయా. అట్లా కొంత దూరం పోయే వరకు ఆగో పాల పొంగు ఎట్లా వస్తుందో గా విధంగా నీళ్లు పారిపాదానికి ఎప్పుడు దాకా వరకు మొక్కాలు మండి నీళ్లు దాటే వరకు నా కుడుకలు కుట్టాలి పుట్టే ఓ దేవుడో, కుడుకలు పుట్టే ఓ దేవుడో, నా ఎడవకాలు మండి పుట్టే నారాయణ. అలనాడు నాగన్న శాపన కలిగింది. ఒరే నీలకంఠ రాజా, నీ మొరమతుల్లో ఓడురా, నీకు సంబరం వచ్చిందా? నువ్వు ఎగురుతున్నావు తిరుగుతున్నావు గార్యా. ఆగో ఒకనాడు కాకున్నా ఒకనాడు ముఖాలు వంటి నీళ్ళకు నువ్వు తప్పకుండా పోతావు. పోయినాక నీ కుట్టాది నీకే వస్తుంది, నా వజ్రేవు నాకే వస్తా అని ఆనాడు శాపన పెట్టలేదా? ఆగో నీలకంఠ రాజుకు ఎప్పుడు వరి కాలుగు నీళ్ళు అంటున్నాయో ఆగో ఎప్పటి సిప్ప ఎరువులు వచ్చినట్టు కుట్టాది రోగం పుట్టింది ఈ పోతలులారా. నీలకంఠ రాజు చూసినేవా, భగవంత నారాయణ ఈ నీళ్లు గాలిపోరు, ఈ నీళ్లు నేను కొంచెపోయి నా భార్య చేతిలో పెడితే నా రోగము నా భార్య కత్తది, నా భార్య రోగము నా పిల్లలు పోతుంది అవ్వా. భగవంత పరీక్షకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావా తండ్రి? మేము ఎవరు ఏని దొంగతనం మేము చేసినవా? లంగకు దొంగకు నూరెళ్ళాయిసు ఐదోనికి అర్థాయితల్లరే అవ్వా. అయ్యో రామ 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 తెచ్చిన నీళ్లు నాట ఓ దేవుడో, కింద వరేసినాడు నారాయణ, నా కుడుకలు కుట్టాలి తోటి ఓ దేవుడో, కాలు మండి ఉంటే అమరాలా ఎల్ల పురుగులు ఓ దేవుడో, ముక్కలు కనుకలు వచ్చే నారాయణ, ఆ జీవుడే తూరు వచ్చే ఓ దేవుడో, అసలు ఉండవట్టే నారాయణ, గబ్బు వాసన వచ్చి పురుగు వాసన పుట్టి గుడిద గాలి గంజనే బావరావు చిన్నదానా నా భార్య, బావా నన్ను చూస్తున్నదా దేవి, నాకు నాగన్న శాపనున్నదా అని చెప్పంగా ఇరకపోతివి. ఇక ఇప్పుడు చూడు బాగా నాకు నాగన్న శాపన కలిగింది.
నా రోగం వచ్చింది ఇప్పటికైనా ఏమి మించిపోలేదు ఇద్దరు కొడుకుల పట్టుకోని నీ తల్లి గారింటికి పోయి బతుకు ఈ అడవి లోపల ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకొని సత్తా ఏ బాయిల నేను పడి చచ్చిపోతానమ్మా నేను ఎన్నడుకున్నా నేను బతికి బట్ట కట్టి ఈ అయ్య కన్నా పాలేరు ఉండి 10 రూపాయలు తెచ్చేటువంటి నేను కాదు దేవి నేను పండు టాకునైపోయినా ఎప్పుడైనా నేను రాలిపోయేటోనేనమ్మా కొడుకుల తీసుకొని తల్లిగారి పట్టమయ్యా నన్ను మన్నవానే ఎర్రడి అంటల్లనాదా నువ్వు నడిచిపోతున్నాదా ఏడేడు మేడల్లా మేడల్ల ఉండవన్నా మేడల్ల ఉంటున్నానే అడవిలో నువ్వు ఆకలైతే అట్టాలు తింటుకుంటూ పోతే నేను పరవన్నం తినుకుంటా అట్టు పరుపుల మీద నేను ఎట్లా ఉంటాననుకున్నావయ్యా మరి ఏం చేద్దామమ్మా నాదా నువ్వు కావాలని తండ్రికి దూరమై తల్లిని రాని నీ ఎంత వచ్చినానే అయితే సంకటోళ్ళు మయ్యాల భర్త మూతికి పుట్టు పుడితే పొత్తుల పోంచే అన్నయ్యా అన్నల రాజ్యం అడివి రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం చేసుకున్న భర్త రాజ్యం ఉంటే ఆడదానికి సమరాజ్యం అన్నారు ఎట్టోడు మోడాలి ఎక్కిరియ రాదు గుడ్డోడు మోడాలి గురిపియ రాదు ముసలోడు మోడాలి మూతుకోట్లు పడవరాదయ్యా నీ ప్రాణం పేర కాడా ఓనారో ప్రాణం తీసుకుంటా ఓనారా మన ఇద్దరి ప్రాణం పేర కాడ కొడుకుల ప్రాణం పో అన్నయ్యా ఓబామా సిరివెన్నెల దేవి ఎందుకమ్మా నా జీవితం తోటి కొడుకులను కూడా నువ్వు బాధపడుతున్నావు నన్ను బాధ పెడుతున్నావు నేను కుట్టాలి రోగంతో ఏడుతున్నా రేపున్నట్టు ఇయ్యాలున్నట్టు రేపుండనమ్మ నా జీవితం అయిపోయింది ఎంతైనా గాని నాదా నువ్వు ఏడవకు జరిగింది ఎవరమైనా చెప్తాం గాని జరగబోయేది ఏ మానవుడు చెప్పడన్నావు కాబట్టి మనకిద్దరు కొడుకులు పుట్టిండ్రు చూడు నాదా ఈ కొడుకులు ఎత్తుకోవయ్యా అని 2 కొడుకులు తీసి ఎప్పుడు దోషిట్ల పెట్టిందో అప్పుడు 2 కొడుకుల పేరు నా కొడుక ఎంత ముద్దుగా ఉన్నారు కొడుకు అని ఆ 2 కొడుకుల ముఖము చూసి నా పెద్ద కొడుక రాము నా పెద్ద కొడుక రాజాని రాజా రామాని 2 పేర్లు పెట్టి ఒక్కసారి ఆ పిల్లగల్ల కళ్ళకు అద్దుకున్నాడవ్వా రాజారామాని పేరు పెట్టి కళ్ళకి ఎప్పుడు అద్దుకున్నాడో మైల పాపము కొడుతూ ఉన్నదమ్మా రాజారామాని ఎప్పుడు పేరు పెట్టిందో ఆగో కడిగి గాలి అని ఇలాగల్లు ఆ మైల పాపము ఎప్పుడు కళ్ళ కొట్టుకొండు కళ్ళు వేదే అవ్వా జారిగుండే తల్లు అన్నయ్యమ్మా అమ్మ సిరివెన్నెల భగవంతుని పరీక్ష చూడు ఆగో కాలు లేకపోయినా బతకచ్చు చేయలేకపోయినా బతకచ్చు కానీ కళ్ళు లేని బతుకు ప్రపంచంలో బతకరాలమ్మా లేకుండా బతకచ్చు కళ్ళు లేకుండా బతకాలి చేయి లేకుండా బతకచ్చు కానీ కళ్ళు లేని జీవితం బతకరా
చీకటేనాయే నాదా ఎన్ని బాధలు వచ్చినాడు కాదే అందుగాని ఇంటికి పోనాదా నాది నేను ఓను అన్నదవ్వా ప్రాణేశ్వర ఆనాడు వలనాడు దినవంతు నా తండ్రి అటువంటి ఆనందమహారాజు నా తల్లి అన్నపూర్ణమదేవి అలనాడు దినవంతు నేను పుట్టక ముందు అటువంటి నా యొక్క తోడబుట్టిన అక్క సీతా మహాలక్ష్మి ఇక్కడికి దగ్గర అటువంటి నాకున్నది అక్క దగ్గర పోదాము కనకంగా నగరమే లేదు మా బావ శిలకపోయిన మహారాజు మా అక్క సీతా మహాలక్ష్మి దగ్గరికి తీసుకపోతే చెల్లారి నా అక్క నన్ను చేరదీత్తది 20 అవడమైనా ఎన్నుగాన రాదు 90 అవడమైనా తోడబుట్ట తోడు దొరకబోదు నా తల్లి కాదన్నా నా తండ్రి కాదన్న గాని నా అక్క మాత్రం దగ్గర తీస్తుంది కొడుకులు పట్టుకొని కన్ను లేని భర్తను చేత పట్టుకున్నది ఆ కన్న తల్లి చూడు సిరివెన్నెల దేవి భర్తను తీసుకొని బాధపడుకుంటా తోడబుట్టిన అక్కింటికి బయలుల్లి వస్తున్నది సిరివెన్నెల దేవి బామా సిరివెన్నెల దేవి నన్ను పట్టుకొని పోతానంటున్నావు గాని కుక్కరు పట్టుకొని పోదాడి నా తీగుతనన్నావు బామా సరమంది బామ పోదాం రమ్మాని